అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేను డైలీ రొటీన్‌ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. డైలీ రొటీన్‌తో పాటు ఒక మంచి కుకింగ్ వీడియోని కూడా నేను మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైకే నాకు మంచి మోటివేషన్ అవుతుంది. కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ఖాళీ ఉన్నప్పుడు నాకు డేలో నేను ఇలా పప్పులన్నీ నానబెట్టేసుకొని గ్రైండర్ వేసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. దోసపిండి గ్రైండ్ చేశాను. మార్నింగ్ లేచేసరికే ఇలా మొత్తం పొంగిపోయింది. అయితే నేను చూసుకోలేదు. మా వారంతా నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన చూసి పిండంతా వేరే గిన్నెలోకైతే పెట్టేశారనమాట. ఇంకా తర్వాత అయితే నేను అదంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు పెట్టేశాను. ఇంకా ఈ పిండి పోయిందంతా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజా మందిరంలోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఈ రోజు అయితే నాది పూజ చాలా లేట్ అయిపోయిందనమాట. 6 దాటిపోయింది పూజ చేసేసరికి. మామూలుగా ఇలా మందిరంలో పూజ అయితే చేశాను, కానీ ఇంటి ముందైతే దీపాలేమీ వెలిగించలేదు. నేనైతే అలారం పెట్టుకోవడం మర్చిపోయాను. అలా నాకు మెలకువ రాలేదన్నమాట. నేను లేచేసరికి 5:30 దాటిపోయింది. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గరికి వెళ్ళేసరికి నాకు 6:30, 6:45 అలా అయిపోయింది. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాను కదా కుకింగ్ వీడియో అని చెప్పి, అదేంటంటే ఇడ్లీలోకి, దోశల్లోకి, టిఫిన్స్లోకి మనం చేసుకునే సాంబార్ ఉంటుంది కదా, అది నేను ఎలా చేస్తానో దాన్ని మీకు చూపించబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ నేనేంటంటే ముందుగా పల్లీ చట్నీ కూడా కావాలి కదా, అందుకని కొన్ని పల్లీలు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత దాన్ని అయితే గ్రైండ్ చేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ సాంబార్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే సాంబార్కి ముందుగా మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, పచ్చి కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది కూడా మనం తీసుకోవాలన్నమాట. వీటిని ఏం చేయాలంటే మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పప్పులన్నీ వేసేసుకోవాలి. ముందు పప్పులన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. తర్వాత దీనిలో అయితే నేను పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేశాను. అది ముందుగానే వేస్తే తొందరగా మాడిపోతుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, తొందరగా మాడిపోతుంది. అందుకని దాన్ని లాస్ట్లో వేసేసి అలా ఒక 1 మినిట్ అలా ఉంచేసి పక్కన పెట్టేసి మొత్తాన్ని ఇప్పుడు మనం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది మనకి ఇప్పుడు సాంబార్లోకి పనికొస్తుంది, ఇడ్లీ సాంబార్లోకి. ఇంకా నేను ముందుగానే పప్పు అయితే నానబెట్టేసుకొని దాన్ని కుక్ చేసుకున్నాను. ఇలా కుక్కర్లో పప్పు పెట్టేసుకున్నాను, అది అయిపోయిందనమాట. తర్వాత దాన్ని కొంచెం మెదుపుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి వేసి ఇలా వాటర్ అయితే పోసేసుకున్నాము. ఇక ఇవంతా బాగా మరిగిపోవాలన్నమాట. ఇంకా అడుగున పప్పు కూడా మొత్తం కదుపుకోవాలి. దీనిలో ఇప్పుడు కొంచెం ఒక పసుపు, కొంచెం ఉప్పుని కూడా నేనైతే యాడ్ చేస్తూ ఉన్నాను. దీనిలో అయితే నేను కారం యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ ఎండుమిర్చిని పట్టాం కదా మిక్సీలో, అందుకని యాడ్ చేయట్లేదు అనమాట. ఇంకా ఇది బాయిల్ అయ్యేసరికి మనకు కొంచెం టైం పడుతుంది. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి మనం చూసుకొని వేసుకోవాలి, మన రుచికి తగ్గట్టుగా వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆ మసాలా పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ సాంబార్ని ఇంకొక 5 మినిట్స్ మనం బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేసిన తర్వాత మనం దీనిలో కొంచెం బెల్లం కూడా వేసేసుకోవాలన్నమాట, రుచికి బాగుంటుంది. పంచదార వాడితే ఇంకా బాగుంటుంది, కానీ నేను బెల్లం వేసాను. తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట, అందుకని నేను లాస్ట్లో వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. అంతేనండి, మనకి ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సాల్ట్ ఒకటి చెక్ చేసుకోవాలి అంతే, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము.
ఇంకా దీనిలో నేను ఎండుమిరపకాయలు, కొంచెం పోపు గింజలు, దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇందాక ఆల్రెడీ. నేను కరివేపాకు వేసానని చెప్పి వేయలేదనమాట. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇవంతా మనం సాంబార్లో వంపేసుకోవాలన్నమాట. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన సాంబార్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇదైతే ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము తక్కువ ఆయిల్లో మసాలా పొడిని చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పొడిని పట్టుకొని స్టోర్ చేసుకొని ఉంటే ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా సాంబార్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా నేను పిండి అయితే కలిపేసి ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. ఇడ్లీలోకి ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇడ్లీలు కూడా చేసేసానమాట, అన్నీ అయిపోయాయి. దాని మీద నేను ఇలా సాంబార్ అయితే పోస్తున్నాను. చూడ్డానికే కాదు, తినడానికి కూడా సాంబార్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడు ఇలా ఒకసారి సాంబార్ చేసి ట్రై చేయండి. చట్నీతో కాదు, సాంబార్తో కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా పిల్లలకైతే నేను పెట్టేశానమాట సాంబార్ ఇడ్లీ. నేను చేసిన సాంబార్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.